గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. చదవబడిన వాక్య సందర్భం ఏంటంటే, మహాబలవంతుడైనటువంటి సంసోను దేవుని చేత తల్లి గర్భములో ఉన్నప్పుడే అభిషేకింపబడి నాజీరు చేయబడిన సంసోను పెద్దవాడైన తర్వాత ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఇష్టపడి తన తల్లిదండ్రులకు వచ్చి, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేయమంటే తల్లిదండ్రుల మంచిది కాదయ్యా, నువ్వు కోరుకున్న కోరిక మంచిది కాదు, యథార్థమైనది కాదు. సున్నతి లేని ఫిలిస్తీన్లతో మనము వివాహము చేసుకుని వారితో బంధుత్వం కలుపుకోవడం అనేది వాక్యానికి వ్యతిరేకము, దేవునికి ఇష్టం లేని కార్యాన్ని నువ్వు ఎలా చేయమంటావంటే, సంసోన్ అంటాడు, లేదు నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఆ అమ్మాయి కావాలా అని చెప్పి చాలా గట్టిగా వాదించాడు తన తల్లిదండ్రులతో. ఆ తర్వాత ఈ మాట ఉంటుంది, అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఈ చదివి ఒక సహోదరుడు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయితే సంసోను వెళ్ళి ఆ యొక్క అన్యురాలని లవ్ చేసి నాకు పెళ్లి చేయమండం అనేది కూడా ఇదంతా దేవుని ప్రణాళిక అండి. ఈ వచన ప్రకారం దేవుడే ఉద్దేశ ప్రకారంగా ఫిలిస్తీన్లు నాశనం చేయడానికి ఫిలిస్తీన్ల అమ్మాయిలో ఒక అమ్మాయిని లవ్ చేయమని ప్రేరేపించాడా? తర్వాత దెలీలా దగ్గరికి వెళ్ళి దెలీలాతో కలిసి ఉండమని ప్రేరేపించాడా? మరి అప్పుడు సంసోన్ని వ్యభిచారి, సంసోను తప్పు చేశాడు మనం ఎందుకంటాం అని అడిగారు. దానికి నేను ఇచ్చే జవాబు, ఈ విషయం మన వ్యక్తిగత జీవితాలకు కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి, అప్లై చేసుకుంటూ. సంసోన్ని దేవుడు అన్యురాల్ని పెళ్లి చేసుకోవడానికి ప్రేరేపించి ఆమెను ప్రేమించడానికి సంసోన్ని ప్రేరేపించడం అనేది ఎన్నడూ జరగదు. ఎందుకంటే సంసోను ధర్మశాస్త్రం తర్వాత వచ్చినవాడు, ధర్మశాస్త్రం ముందున్నవాడు కాదు. ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుంది, సున్నతి లేని వారితో కానీ అన్యులతో కానీ వీళ్ళు వివాహం చేసుకోకూడదని, వాళ్ళ ఆచారాలు పాటించకూడదని చాలా స్పష్టంగా కొన్ని ఇశ్రాయేలీకి తమను తాము పవిత్రపరచుకుని పరిశుద్ధపరచుకునే విధానం దేవుడు చెప్పినప్పుడు, దేవుని యొక్క చిత్తానికి దేవుడు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఆ యొక్క పనిని చేయమని సంసోన్ని ఎందుకు ప్రేరేపిస్తాడు? ఇది దేవుని ప్రేరేపణ కాదు. మరి ఇక్కడ రాయబడి ఉంది కదా, ఇశ్రాయేలు ఫిలిస్తీన్లని నాశనము చేయడానికి దేవుని చేత సంసోను రేపబడ్డాడని రాయబడి ఉంది కదని అంటారేమో. దేవుడు మనిషి చేసే రాంగ్ చాయిసెస్ని కూడా, మనిషి కోరుకునే తప్పుడు కోరికలు, తప్పుడు క్రియలను కూడా ఆయన ప్రణాళికను నెరవేర్చుకోవటానికి దేవుడు నెరవేర్చుతాడు. ఆయన మన తప్పుల్ని కూడా ఆయన మహిమార్థంగా మార్చగలడు. సంసోను చేసిన తప్పు, ఫిలిస్తీయురాలను వివాహం చేసుకుని తనతో ఉండాలని ఆలోచన చేయడం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకమే. కానీ అది వ్యతిరేకమైనటువంటి తప్పు కార్యాన్ని కూడా దేవుని ఉద్దేశం ఏంటి? ఫిలిస్తీయులు దుర్మార్గులు వారిని నాశనం చేయడం. దాన్ని కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు దాన్ని మలిచాడు తర్వాత. అలాగా ఇప్పుడు ఉదాహరణకి యోసేపు ఉన్నాడండి. యోసేపు అన్నయ్యలు యోసేపుని కొట్టి ఐగుప్తుకి బానిసగా అమ్మేశారు. అతడు బానిసగా అమ్మివేయబడ్డాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి యోసేపును అలా కొట్టి అమ్మేయడం అనేది కూడా యోసేపు యొక్క అన్నయ్యలను దేవుడు ప్రేరేపించాడా అనే ఆలోచన వస్తుంది. పొతీఫరు భార్య యోసేపుని మోహించింది. ఆమె మోహించింది కాబట్టే ఆయన మీద అన్యాయమైన కేసేసి జైల్లో వేసారు. కాబట్టే జైల్లో రాజుగారి యొక్క పానదాయకుడు పరిచయం అయ్యాడు. కాబట్టే యోసేపు రాజసముఖంలోకి వెళ్ళాడు కనుక, అక్కడి నుంచి ప్రధానమంత్రి అయ్యాడు కనుక, పొతీఫరు భార్య యోసేపుని మోహించడం కూడా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ప్రేరణ అనడం అనేది చాలా తప్పు. యోసేపు అన్నయ్యల్ని దేవుడు ప్రేరేపించలేదు, పొతీఫరు భార్యను దేవుడు ప్రేరేపించలేదు. వీళ్ళందరూ కూడా యోసేపుకు అన్యాయం చేశారు, పాపం చేశారు. కానీ దాన్ని దేవుడు ఆయన చిత్తం నెరవేరడానికి దేవుడు మలుచుకోగలడు. అందుకని లాస్ట్లో యోసేపు యొక్క స్టోరీ ఎండింగ్లో ఒక చక్కటి మాట అంటాడు యోసేపు భక్తుడు తన యొక్క అన్నయ్యలను చూసి.
యు ఇంటెండ్ ఇట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ టర్న్డ్ ఇట్ ఫర్ గుడ్. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో అంటారు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. మీరు ఏం చేశారు అది తప్పు, అది పాపమే. కానీ దాన్ని దేవుని యొక్క పర్పస్, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు మలుచుకున్నాడు ఆయన. కాబట్టి సంసోను జీవితంలో సంసోను చేసిన రాంగ్ చాయిసెస్, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, యోసేపు అన్నయ్యలు చేసిన తప్పులు, ఈవెన్ ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అమ్మేయడం వల్లే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, మనకి రక్షణ వచ్చింది. కాబట్టి ఆ ఇస్కరియోతు యోధని ప్రేరేపించింది కూడా దేవుడేనా? ముమ్మాటికి కాదు, దురాత్మ చేత ప్రేరేపింపబడ్డాడు. కాబట్టి అటువంటి ఈవులు అన్నిటిని కూడా, ఆ కీడులన్నిటిని కూడా మేలుగా మార్చగల దేవుడు మన దేవుడు. అందుకనే రోమా 8:28 ఏముంటుంది? దేవుడిని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. మనకు అన్యాయం చేసిన వారి అన్యాయాన్ని, మేలు చేసిన వారిని మేలుని, అన్నిటినీ కూడా ఎప్పుడు ఏ టైంలో ఎలా సమకూర్చి జరిపించాలో దేవునికి తెలుసు. అల్టిమేట్గా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కీడును కూడా మేలుగా మార్చే దేవుడు మన దేవుడు ఉన్నాడు. మన రాంగ్ చాయిసెస్ని కూడా మారు మనసు పొందితే దాన్ని రైట్ పర్పస్కి దేవుడు మార్చగల దేవుడు. అంతేగాని మనల్ని రాంగ్ చేయడానికి ప్రేరేపించే దేవుడైతే కాదు. అటువంటి కృపగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు మనం ఆరాధిస్తున్నాం కనుక దేవుడిని అడుగుదాం, ప్రభా, నా జీవితంలో కొన్ని బలహీనతలతో నేను రాంగ్ చాయిసెస్ ద్వారా నష్టపోయాను. ఆ స్థితి నుంచి మరలా లాభకరమైన స్థితికి కూడా, అదే స్థితి నుంచి నువ్వు లేపగల దేవుడవు, మార్చగల దేవుడవు. నా బ్రతుకు నేను చేసిన స్వయంకృత అపరాధాల వల్ల ఎంతో నష్టపోయిన నా బ్రతుకును ఆ నష్టము నుండి అత్యున్నతమైన లాభానికి మార్చగల సర్వశక్తి గల దేవుడవు అని నేను నమ్ముచున్నాను ప్రభువా. నన్ను లేపు ప్రభువా అని దేవుని వైపు తిరిగితే దేవుడు ఖచ్చితంగా ప్రతి కీడును మేలుగా మార్చేవాడు. మన రాంగ్ చాయిసెస్ని ఆయన రైట్ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేలాగా, మన తప్పుడు నిర్ణయాల్ని ఆయన అత్యున్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా మలచగల దేవుడు, సమర్థుడైన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని ఆరాధిస్తున్నాం. అటువంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయన. అయా, ప్రతి క్రియని కూడా అయా, అది మంచే కానీ చెడే కానీ, ఏ క్రియ అయినా, అది కీడే కానీ, నష్టమే కానీ, శోధనే కానీ, బాధే కానీ, శ్రమయే కానీ, శత్రువే కానీ, దేన్నైనా సరే మేలుగా మార్చే దేవుడు. గొలియాత్ అనే శత్రువు ఉండడం వల్ల దావీదుని లైమ్ లైట్లోనికి అత్యున్నతమైన స్థానాన్ని తెచ్చిన దేవుడు. అయ్యా, మా జీవితంలో మేము చేసే రాంగ్ చాయిసెస్ నువ్వు ప్రేరేపించు. దేవుడు ఎవరిని శోధించడు కానీ, అయా ప్రభా, శోధించేవాడు శోధకుడు కనుక, అయితే మమ్మల్ని పరిశోధించేవాడు నీవు గనుక, అయా మా తప్పులు మేము తెలుసుకున్న తర్వాత, నష్టపోయిన తర్వాత, ఆ స్థితిలో మారు మనసు పొంది నన్ను కరుణించు ప్రభు అని నిన్ను అడిగినప్పుడు, ఆ నష్టాన్ని కూడా లాభంగా మార్చగల శక్తిగల సమర్థుడు అయిన దేవుడు అని విశ్వాసముతో నిన్ను వెంబడించి, నిరీక్షణతో నీ కృపను పొందుకొని హెచ్చింపబడి, అయా దీవింపబడే భాగ్యము దీనులైనటువంటి మా జీవితాల్లో నీ ఆత్మ కార్యములను నీవే జరిపించి మమ్మల్ని దీవించమని, మా జీవితంలో మహిమంతా మీరే పొందుకొనమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకము హెచ్చుగా మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.